విభేదిస్తూ ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి మోషే వెతుక్కున్న కారణం విగ్రహారాధన. మీకు విగ్రహారాధన ఇప్పుడు భగవంతుడు నిర్ణయాలు ఏవైనా సరే ప్రకృతికి మేలు చేసేవి ఉంటాయి, మనుషులకి మధ్య వైషమ్యాలు పెంచేవిగా ఉండవు. ఇప్పుడు విగ్రహారాధన నిషేధం చేయడం ద్వారా ప్రకృతి హాని చేస్తున్నారు, దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, చెట్లు పొట్లను మనం పూజిస్తున్న వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, ప్రకృతి హాని కలుగుతుంది కదా. మనుషుల మధ్య వైషమ్యాలు పెంచేవిగా ఉన్నాయి కదా. భగవంతుడిని ఒకడు భౌతిక రూపంలో ఆరాధించుకుంటాడు, నీకు వచ్చిన నొప్పి ఏంటి అసలు, నీ బాధ ఏంటి, నీ ఇంటి మీద దాడి చేయట్లేదు కదా. ఇది భగవంతుడి నిర్ణయం అయితే సమాజంలో ఎన్ని కలహాలకు కారణమైద్దా, ప్రకృతికి హాని చేసిద్దా. మోషే పెట్టుకున్న సిద్ధాంతాలు ఇవి, పరమ దుర్మార్గమైన సిద్ధాంతాలు. అవును, నాకెందుకు అలా అర్థమవుతుందంటే మీరు అన్నది నిజమే అని. ఇప్పుడు నిజంగా మోషే చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు, మోషేని నిజంగా వీళ్ళు నమ్మి వచ్చారు, కానీ ఈయన వెళ్ళేసరికి వీళ్ళకి వేరే ఆధారం లేక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ముందు పూజించింది విగ్రహాన్నే. అవును.